మౌని అమావాస్య అమృత స్నానాల కోసం 12 కిలోమీటర్ల ఘాట్ను ఏర్పాటు చేశారు. వాహనాలు నగరంలోకి అనుమతించకుండా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. వీవీఐపీలకు ప్రత్యేక సదుపాయాలు ఏవి ఉండవని స్పష్టం చేసింది యూపీ సర్కార్. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, వాట్ ఈస్ హ్యాపెనింగ్? యూపీ సీఎం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొద్దిసేపటి కిందట అధికారిక ప్రకటన చేశారు. పరిస్థితి పూర్తి నియంత్రణలో ఉందన్నారు. ఇప్పటివరకు 3 కోట్ల మంది తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు 3 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించారు. రైట్ నో ఇప్పుడు 9 నుంచి 10 కోట్ల మంది ప్రయాగ్రాజ్ ప్రాంతంలో ఉన్నారని చెప్పారు. సో ఆ నేపథ్యంలో ఖచ్చితంగా అధికారులు ఇచ్చినటువంటి సూచనలు సలహాలన్నీ కూడా పాటిస్తూ ఆ మేరకు క్రమశిక్షణతో భక్తులందరూ కూడా తమ పవిత్ర స్నానాలను పూర్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ఎలాంటి పుకార్లు వదంతులు నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. సో ఈ రోజు తెల్లవారుజామున 2 గంటల సమయంలో దురదృష్టకరమైనటువంటి ఘటన జరిగింది. విషాదం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా తొక్కిసలాట జరగడంతో దాదాపు 10 మందికి పైగా చనిపోయారనేటువంటి ఒక వార్తలు వస్తున్నాయి. అలాగే 100 మందికి పైగా గాయపడ్డారనేటువంటి ఒక సమాచారం వస్తుంది. సో దీనిపైన ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సో ఆ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అలాగే యంత్రాంగం కూడా అప్రమత్తమై అవసరమైనటువంటి భద్రతా చర్యలు, సో క్రౌడ్ నియంత్రించేటువంటి చర్యలన్నీ కూడా చేపడుతున్నారు. సో ఇప్పటికే ఆ దిశగా తాము తీసుకుంటున్నటువంటి చర్యల ఫలితంగా క్రౌడ్ మేనేజ్మెంట్ కొంత క్లియర్ అయిందనేది ఈరోజు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించినటువంటి సందర్భం అని చూసాం. సో ఈ రోజు అత్యంత పవిత్రమైనటువంటి రోజుగా హిందువులు భావిస్తారు. మౌని అమావాస్య అమృత స్నానం అంటే ఈ రోజు మధ్యాహ్నం అర్ధరాత్రి 12 గంటల నుంచి 12 గంటల వరకు ఉండేటువంటి ముహూర్తంలో స్నానం ఆచరిస్తే పుణ్యం దక్కుతుందనేటువంటి ఒక విశ్వాసంతో కోట్లాది మంది భక్తులు ప్రయాగ్రాజ్కు వచ్చారు. సో త్రివేణి సంగమం, గంగా, యమున, సరస్వతి 3 నదులు ఒకే చోట కలిసేటువంటి ఒక త్రివేణి సంగమం అది. సో ఆ త్రివేణి సంగమం నోస్ వద్దకి అంటే ఆ ప్రధాన కేంద్రం వద్దకి భక్తులందరూ కూడా చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు తెల్లవారుజామున 2 గంటల సమయంలో. సో దాని కారణంగా భక్తుల తాకిడి ఎక్కువై బ్యారికేడ్లు విరిగిపోయాయి, ఒకరిపైన ఒకరు పడిపోయారు. దాంతో చాలా మందికి గాయాలయ్యాయి, కొద్దిమంది చనిపోయారని తెలుస్తుంది. సో దానికి సంబంధించినటువంటి నెంబర్ ఇంకా మనకు తెలియదు. దానికి సంబంధించి అధికారిక ప్రకటన ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఎలాంటి వదంతులు పుకార్లను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. సో ప్రశాంతంగా సజావుగా స్నానాలు పూర్తి చేసుకోవాలని 12 కిలోమీటర్ల పొడవున స్నానఘట్టాలు ఏర్పాటు చేశారు. సో స్నానఘట్టాల్లో ఎక్కడైనా కానీ స్నానం చేయొచ్చు. ఎక్కడ త్రివేణి సంగమం ఏదైతే ప్రధాన కేంద్రం ఉందో ఆ నోస్ వద్దకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. సో తెల్లవారుజామున ఆ నోస్ వద్దకు వచ్చేటువంటి ప్రయత్నం చేసిన కారణంగానే తొక్కిసలాట జరిగింది కాబట్టి అక్కడికి రావద్దు అని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. సో రిమైనింగ్ 12 కిలోమీటర్స్ లోపల ఏవైతే స్నానఘట్టాల్లో ఏర్పాటు చేశారో అక్కడ స్నానాలు ఆచరించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ఓకే వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.